గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్పి ఇయ్యాలే, ఆయనకు బుగ్గకారు ఇయ్యాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్లైలేకు బుగ్గకారు ఇప్పించి పంపించిన. అదే విధంగా కుర్మలకి ఇస్తే మరి యాదవుల సంగతి నన్మ యాదవ సోదరులు వచ్చారు. అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన, పిల్లగాన్ని చేసిన, మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడును ఎమ్మెల్సీ చేసిన. చేయలేదా? చేసినావా? చేయలేదా? మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకును విప్పేసిన. ఏ లేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపును విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదే విధంగా ఇవాళ పాల్వాయి రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సిఎంపీసీలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన, నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు, దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏబిసిడి వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట. 10 ఏళ్ళు వీడున్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు. 10 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టండి. 100 రోజుల్లో మనం మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20, 30, 50 కేసులు కట్టుకొని కష్టపడి తమ రక్తాన్ని ధారపోసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తే పడగొట్టాలన్న ఆలోచన చేస్తుండ్రు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మిత్రులారా. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా వెంకన్నయ్య మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని.